సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. చెరువు గట్టున చింత చెట్టుపై ఆటల గురించి మాట్లాడుకోవటం అంటే చిన్ననాటి జ్ఞాపకాలను మూటగట్టుకోవడమే. చింత చెట్టు అంటే చాలా మందికి ఇష్టం. చింత చిగురు పప్పు అంటే కొంతమందికి అయితే ప్రాణం. చాలా కూరల్లో చింత చిగురు ఒక కాంబినేషన్. అసలు చెట్టుతో పని లేకుండా దానికి సంబంధించిన అనేక వస్తువులను అలా వాడేస్తుంటాం. అందులో చింత చిగురు, చింతపప్పు, చింతకాయ, చింతపండు, చింత పిక్కలు, కొయ్యలు, బొగ్గులు వంటివి అనేకం ఉన్నాయి. ఇవి లేకుండా అసలు కుదరనే కుదరదు. మరి వాటికి సంబంధించిన విశేషాలు, చింత చెట్టు కథ కమామిషి ఏంటో ఈరోజు చెప్పుకుందాం. నమస్తే, నేను సుల్తానా. మీరు చూస్తున్నారు తెలుగు వాచకం. పాఠంలోకి వెళ్ళబోయే ముందు సరదా సరదా కథ. ఇది అక్బర్ బీర్బల్ కథ. ఓ రోజు అక్బర్ మహారాజా తన భార్యతో కలిసి ఉద్యానవనంలో పచార్లు చేస్తూ ఉన్నాడు. అవి శీతాకాలం రోజులు. అప్పటికే చీకటి ముసురుకుంటూ ఉంది. చలి చలి కొంచెం కొంచెంగా పెరిగిపోయింది. చలికి రాజావారు వణుకుతున్నారు. అయితే ఉద్యానవనంలో ఉన్న కొలంలో నీళ్లను ఎందుకో ముట్టుకున్నారు రాజావారు. చాలా చల్లగా ఉన్నాయి. రాణిగారి వైపు తిరిగి, ఈ నీళ్లు ఇంత చల్లగా ఉన్నాయి, ఇందులో ఎవరైనా నిలబడితే చచ్చిపోతారేమో కదా అన్నారు. రాణిగారు నవ్వుతూ, అలా ఏం లేదు రాజాగారు, ఎంతటి చల్లటి నీళ్లలో అయినా నిలబడితే ఎవరు చనిపోరు అన్నారు. వెంటనే రాజాగారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ మరుసటి రోజు ఉద్యానవనంలో ఉన్న కొలంలో ఎవరైనా ఒక రాత్రి మొత్తం నిలబడితే వాళ్ళకి మంచి బహుమానం ఇవ్వబడుతుంది అని చాటింపు వేయించారు. అయితే అదే ఊర్లో ఉంటున్న ఓ పెద్ద ఆయన తన కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. డబ్బులు చాలా అవసరం ఉండే. ఇంకేముంది, ఈ నీళ్ళలో నిలబడితే రాజావారు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో కూతురు పెళ్లి చేయొచ్చు అనుకున్నాడు. తాను వచ్చి ఆ నీళ్ళలో నిలబడతానని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఇంకేముంది, భటులు అతన్ని తీసుకెళ్లారు. ఆ నీళ్లలో అతన్ని నిలబెట్టి భటులు కాపలాగా ఉన్నారు. ఆ చల్లటి నీళ్లలో రాత్రంతా వణుకుతూ అలానే నిలబడ్డాడు. ఆ తెల్లవారి సభ మొదలవగానే రాజుగారు అతనికి డబ్బులు ఇవ్వబోయారు. అయితే కొంతమంది సభికులు లేచి నిలబడి, మహారాజా, అతని కొలంలో నిలబడ్డా అతని చూపంతా రాజమందిరంపై ఉన్న ఆ దీపం మీదనే ఉన్నది. అతను ఆ దీపాన్ని చూస్తూ చలి కాచుకున్నాడు కాబట్టి ఇది సరి అయింది కాదు, డబ్బులు ఇవ్వకండి అన్నారు. రాజుగారు కూడా, ఓహో అలానా, సరే, నువ్వు పందెం గెలవలేదు అని చెప్పి అతన్ని తిప్పి పంపించేశారు. ఇదంతా చూసిన బీర్బల్ మనసు చిన్నబోయింది. అతను డబ్బులకి ఎంత అవసరమైతే అంతటి చలిలో ఆ చల్లటి నీళ్ళలో రాత్రంతా నిలబడతాడు. రాజుగారు ఇలా చేయటమేం బాలేదు అనుకున్నాడు. ఆ రెండో రోజు సభకు రాకుండా చాలాసేపు కాలయాపన చేశాడు. చాలాసేపు చూసిన మహారాజా గారు బీర్బల్ గురించి వాకప్ చేయించారు. బీర్బల్ మాత్రం తాను ఒక అత్యవసర పనిలో ఉన్నానని, రాలేనని, అంతగా అవసరమైతే మహారాజు గారిని తన ఇంటికి రమ్మని కబురు పంపించాడు. మహారాజు గారు ఆశ్చర్యపోయారు. అంతటి పని ఏముంది, నన్నే ఇంటికి రమ్మంటాడా అని చెప్పి బీర్బల్ ఇంటికి వెళ్ళారు. అప్పుడు బీర్బల్ ఏం చేస్తూ ఉన్నాడు అనుకున్నారు? పైన ఒక ఉట్టి కట్టి ఆ ఉట్టిలో ఒక కుండను పెట్టాడు. కింద ఎక్కడో పొయ్యి రాజేశాడు. ఏం చేస్తున్నావు బీర్బల్ అడిగారు అక్బర్. ఏముంది మహారాజా, ఆ ఉట్టిలో ఉన్న ఆ కుండలో ఖిచడి ఉడుకుతూ ఉంది, కింద మంట ఉంది కదా, ఆ ఖిచడి ఉడకగానే ఆ ఖిచడి తినేసి వెళ్ళిపోతా, మీరు కూడా కూర్చోండి అన్నాడు. అలా ఎలా ఉడుకుతుంది బీర్బల్, అది పైన ఎక్కడో ఉంది కుండ, పొయ్యి ఏమో కిందెక్కడో ఉంది, ఆ మంట పై వరకు ఎలా వెళ్తుంది? ఆశ్చర్యపోయారు మహారాజా గారు. బీర్బల్ నవ్వుతూ, ఎలా అయితే ఈ పొయ్యి మంట పైనున్న కుండ వరకు చేరుకోదో, అలానే ఆ కొలంలో నిలబడ్డ మనిషికి మీ రాజమందిరంలో ఉన్న దీపం వెలుగునిస్తుందేమో కానీ వెచ్చదనాన్ని ఇవ్వలేదు కదా మహారాజా అన్నాడు. వెంటనే మహారాజు గారికి బీర్బల్ ఏం చెప్పబోయాడో అర్థమైంది. వెంటనే ఆ మనిషిని పిలిపించి ఇస్తానన్న బహుమతికి రెట్టింపు బహుమతి ఇచ్చి పంపించారు. ఇది ఈ రోజు మన సరదా సరదా కథ.
ఇప్పుడైతే పాఠంలోకి వచ్చేద్దాం. ఈరోజు మన పాఠం తెలంగాణ 5వ తరగతిలోని చింత చెట్టు. తెలంగాణ ప్రాంతంలో మర్రి, రావి, వేప, చింత, మామిడి, మేడి, మద్ది మొదలైన పెద్ద పెద్ద చెట్లు అనేకం మనకు కనిపిస్తాయి. అయితే చింత చెట్టుతో మనకున్న సంబంధం, అలాగే చింత చెట్టు ఉపయోగాలు, గొప్పతనం గురించి ఈరోజు తెలుసుకుంటున్నాం. ఈ పాఠం మొత్తం ఉత్తమ పురుషులు అంటే చింత చెట్టు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా ఉన్న విద్యార్థులకు సులువుగా అర్థం అవడానికి నేను మామూలుగానే చెప్పేస్తున్నాను. దాంతో విద్యార్థులు సులువుగా పాఠాన్ని నేర్చుకుంటారు, మార్కులు సంపాదించేసుకుంటారు. చింత చెట్టు ఛత్రిలాగా గుబురుగా ఉంటుంది. ఛత్రి అంటే గొడుగు. చక్కగా దానికి చాలా కొమ్మలు ఉంటాయి. కొమ్మలన్నీ దగ్గరగా ఉండి ఆకులు చిన్నవైనా సరే అది గుబురుగా ఒక గొడుగు ఆకారంలో ఉంటుందన్నమాట. దీని నీడ చల్లగా చిక్కగా ఉంటుంది. చింత కొమ్మలకు తాళ్లను కట్టి పిల్లలు ఉయ్యాలలూగుతారు. అంతేనా, చింత చెట్టు కొమ్మలను పట్టుకుని ఊగుతూ కోతి కొమ్మచ్చి కూడా ఆడతారు. చింత చెట్టు కొమ్మలు చిన్న చిన్న కొమ్మలైనా సరే ఎంత బలంగా ఉంటాయంటే పిల్లలు కోతి కొమ్మచ్చి ఆడినా వారికి ఎలాంటి ప్రమాదం జరగదు. ఆ కొమ్మలు విరిగి కింద పడరు. ఇవి తెగి పడతాయని భయమే లేదు. ఇంకా చింతమాను తొర్రలో అంటే ఆ చెట్టుకున్న తొర్రలో పిల్లలు దాగుడు మూతలు ఆడుకునేటప్పుడు ఆ తొర్రలో దాక్కుంటారట. అంత పెద్ద పెద్ద చెట్లు, అంత పెద్ద పెద్ద తొర్రలు ఉంటాయట. చింత గింజలతో చిత్తుబొత్తు ఆట ఆడతారు. అంతేనా, పులి జూదం, వామన గుంటలు, పచ్చీసు మొదలైన ఆటలన్నీ చింతపిక్కలు లేనిదే ఆడరు తెలుసా. అంతేనా, గవ్వలకు బదులుగా కొన్ని చోట్ల గవ్వలు వేసి ఆడితే ఇంకొన్ని చోట్ల గవ్వలకు బదులుగా ఈ చింతపిక్కలను బాగా రుద్ది ఒకవైపు నలుపు ఒకవైపు తెలుపు ఉండేలా చేసి ఆ చింతపిక్కలనే గవ్వలుగా వాడతారు. ముఖ్యంగా అష్టాచమ్మ ఆటల్లో మాత్రం చింతపిక్కలు లేనిదే ఆట ముందుకు సాగనే సాగదు. ఈ కాలం పిల్లలకు అంతగా ఈ అష్టాచమ్మ, పులి జూదం, పచ్చీసు, వామనగుంట లాంటి ఆటలు పరిచయం లేవేమో కానీ వారి తల్లిదండ్రులకు అమ్మమ్మ నాయనమ్మలను అడిగితే వీటి గురించి మహా గొప్పగా చెప్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో వినోదానికి టీవీలు, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో ఇవి లేని కాలంలో మధ్యాహ్నం పూట అందరూ ఇలాంటి ఆటల్ని మస్తుగా ఎంజాయ్ చేసేవారు. వెనకటికి లెక్కలు నేర్పేటందుకు చింత గింజలనే వాడేవాళ్ళు. ఎవరైనా దిట్టంగా ఉంటే చింత పిక్కలా ఉన్నాడంటారు. డబ్బులు బాగా ఖర్చు పెడుతుంటే అవేమైనా చింత గింజలా అలా ఖర్చు పెడుతున్నారు అంటారు. అంతేనా, చింత గింజల పైన బొమ్మలను చెక్కుతారు. చింత గింజల పైన ఆ పొట్టు తీసేసి లోపలి తెల్ల భాగాన్ని అందమైన శిల్పంగా చెక్కే కళాకారులు ఉన్నారు మనకు. చింత చెట్టు ఎప్పుడు రికామీగా ఉండదు. మొదట చిగురు, తర్వాత పూత, ఆ తర్వాత కాయ, ఆ పిదప పండు, ఆ తర్వాత మళ్ళీ చిగురు, ఇలా అది ఎప్పుడు ఏదో ఒకటి. ఆ చెట్టు ఎప్పుడు ఖాళీగా ఉండనే ఉండదు. అందుకే బాగా బిజీగా ఉన్న వారిని ఏమంటుంటారు, చింత చెట్టు అంత తీరిక లేదు అంటారు. ఇంకా చింత చిగురు పూతతోని పప్పు చేసుకుంటారు. చింతకాయలతో తొక్కు చేసుకుంటారు. మిరపకాయ, చింతకాయలను కలిపి తొక్కు చేసి ఆ చింతకాయ తొక్కుని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకొని వాడుతూ ఉంటారు. జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నోటికి పాత చింతకాయ తొక్కు తగిలితే స్వర్గమే కనిపిస్తుందంటారు పెద్దలు. చింతపండు లేనిదే మన వంటిల్లు ఉండనే ఉండదు కదా. చింతపండు లేకుండా ఒక్క వంట కూడా చేయం మనం. పులిహోర చేయాలన్నా, సాంబారు, పప్పుచారు, పచ్చి పులుసు, ఇలా ఏ వంట చేయాలన్నా చింత లేనిదే మనకు గడవనే గడవదు. ముఖ్యంగా పచ్చి పులుసుని పేదవారి అమృతం అంటాము. ఒక్క చింతపండు కొంచెం ఉంటే చాలు, దాంతో పచ్చి పులుసు మహారుచిగా చేసుకోవచ్చు. ఇక ఇత్తడి, రాగి పాత్రలు తోమడానికి కూడా చింతపండుని వాడుతుంటారు. అలాగే చింత చెట్లను మనం ఊరి బయట అంటే ఎక్కడైతే మనకు ఊరి పొలిమేరలు ఉంటాయో ఆ పొలిమేరల్లో వేస్తుంటారు. అలాగే రోడ్లకు ఇటువైపు అటువైపు కూడా. ఎందుకంటే చింత చెట్లు గుబురుగా పెరుగుతాయి కాబట్టి వాటి నీడన వర్షం ఉన్నా ఎండ ఉన్నా మనం వెళ్ళేటప్పుడు ఆ నీడన నిలబడి సేద తీరవచ్చని
అలా వేస్తుంటారు. ఎక్కడైనా చింత చెట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి చింతతోపు అంటారు. హైదరాబాద్లోని బస్టాండ్ కట్టింది ఈ చింతతోపులోనే. అందుకే దీనిని ఇమ్లీ బన్ బస్టాండ్ అంటారు. ఇమ్లీ అంటే చింత, బన్ అంటే తోపు. ఈ చింతతోపులో ఉంది కాబట్టి ఈ బస్టాండ్కి ఇమ్లీ బన్ అన్న పేరు వచ్చింది. అంతేకాదు మీకు ఇంకో విశేషం చెప్పాలి. హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానా ఆవరణలో 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు అక్కడ ఉన్న చింత చెట్టు మీద దాదాపు 150 మంది వరకు ఆ చెట్టు ఎక్కి తమ ప్రాణాలు దక్కించుకున్నారట. ఆ తర్వాత రోడ్డు విస్తరణ సమయంలో దారికి అడ్డుగా ఉన్నదని ఆ చింత చెట్టును తొలగించబోతే అక్కడి ప్రజలందరూ అడ్డుపడి ఆ చింత చెట్టుని కొట్టేయకుండా ఆపేశారట. భాగ్యనగరపు ప్రజలు ఆ చెట్టును ఇప్పటికీ గౌరవంగా చూసుకుంటున్నారు. ఇంకా చింత గురించి చెప్పుకోవాలంటే చింతలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చింతపుల్లతో పళ్ళు తోముకుంటే పళ్ళకు, చిగుళ్లకు కూడా మంచిది. ఆకులతోటి కాపితే పెయ్యకు ఉండే నొప్పులు, అంటే మనకు ఒంటి నొప్పులు ఉన్నాయనుకోండి, చింత ఆకులతో కాపడం పెట్టుకుంటే ఆ ఒంటి నొప్పులన్నీ మాయమైపోతాయి. అంతేనా, చింత బెరడు మందులకు చాలా బాగా పనికొస్తుంది. ఫ్లోరైడ్తో వచ్చే రోగాలకు కూడా ఈ చింత బెరడుతో చేసిన మందులనే వాడుతుంటారు. ఇంకా దీనికి కట్టెలు, చింత కట్టెలు, బొగ్గులు మనం వంట చేసుకోవడానికి వాడతాము. చింత నిప్పు చాలాసేపు కాలుతుంది. ఎవరికైనా కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి, లేదంటే బాగా కోపం వచ్చిందనుకోండి, అప్పుడు వాడి కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయిరా అంటుంటారు కదా, ఇలాంటి సామెతలు కూడా. అంతేనా, చింత చచ్చినా పులుపు చావలేదు, చింతకాయలకు మంత్రాలు రాలవు, ఇలాంటి సామెతలు కూడా ఉన్నాయి. ఎందుకంటారు? ఎందుకంటే చింతకాయల్ని చిన్న చిన్న పిల్లలు రాళ్ళు పెట్టి కొడుతుంటారు, కానీ ఎన్ని రాళ్ళు పెట్టి కొట్టినా అంత ఈజీగా చింతకాయలు కిందికి రాలవన్నమాట. అందుకే మంత్రాలకు చింతకాయలు రాలవు అన్న సామెత పుట్టుకొచ్చింది. ఎలాంటి చింత లేకుండా ఉండే వాళ్ళను చింతాకంత చింత కూడా లేదురా అని చెబుతూ ఉంటారనమాట. ఇలా చింత చెట్టు ఉపయోగాలు, చింత చెట్టు గురించిన విశేషాలు, చింత చెట్టు మీద ఉన్న సామెతలు చక్కగా తెలుసుకున్నాం కదా. చూసారా, చింత చెట్టుతో మనకు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో, మనకు ఎంత మేలు చేస్తుందో చింత చెట్టు. దీని ఆయుష్ కూడా చాలా ఎక్కువ. అందుకే గ్రామాల్లోని ప్రజలు తమ పొలాల్లోని సరిహద్దుల్లో కూడా ఈ చింత చెట్లనే వేస్తుంటారు. ఇంకా చిన్న చిన్న కుగ్రామాల్లో అయితే ఇళ్లకు మధ్యలో ఉండే ఆ సరిహద్దు ఫెన్సింగ్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ చింత చెట్లనే వేస్తుంటారు. అవి ఈ సరిహద్దుగా ఉంటాయి. చింతకాయల్ని, చింత చిగురిని అన్నీ ఇస్తుంటాయి అన్నమాట. ఇవి చింత చెట్టు యొక్క ఉపయోగాలు. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.